బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన పేరుతో మైక్రో ఫైనాన్స్ మోసాలు జరుగుతున్నాయని వార్తలపై ప్రముఖ సింగర్ మంగ్లీ స్పందించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. సుదీర్ఘ వివరణ ఇస్తూ బాధితులకు న్యాయం చేయాలంటూ పోలీసులను కూడా కోరుతున్నారు. ఆమె తన పేరును వాడుకుంటూ కొంతమంది మైక్రో ఫైనాన్స్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు అన్న వార్తలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు. ఈ మోసపూరిత వ్యవహారాలతో తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆమె స్పష్టత ఇచ్చారు. తనకు ప్రొఫెషనల్ ఈవెంట్స్ తప్ప ఎలాంటి ఇతర వ్యాపారాలు లేవంటూ క్లారిటీ ఇస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో తన పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే దయచేసి వారిని నమ్మొద్దు అంటూ మంగ్లీ విజ్ఞప్తి చేస్తున్నారు. చూడొచ్చు కూడా, మైక్రో ఫైనాన్స్ పేరిట నా పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న వార్తలను ఖండిస్తున్నాను. నాకు ఆ వ్యక్తులకు వాళ్లకు సంబంధించి ఫైనాన్స్ వ్యాపారాలకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం నన్ను నా తమ్ముడిని రోజు చాలా మంది సంప్రదిస్తుంటారు. ఆ ఈవెంట్స్కు సంబంధించి ఇన్విటేషన్స్ వివరాలకే కానీ వాళ్ళ పర్సనల్ వ్యాపారాల గురించి తనకు కానీ కుటుంబ సభ్యులకు ఏమాత్రం సంబంధం లేదన్న విషయం. ఇలాంటి మోసపూరిత విషయాలు నా పేరు వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయం. కావాలనే కొందరు నా వ్యక్తిగత పేరును వాడుకుంటూ ఉన్నారు అనంటూ చాలా భావోద్వేగంగా ఒక పోస్ట్ పెట్టారు మంగ్లీ. ఇలాంటి మోసపూరిత విషయాలు నా పేరును వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయడం అన్యాయం. కావాలనే కొందరు నా వ్యక్తిగత పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న దానికి సంబంధించిన వీడియోలు కావచ్చు, మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. నా ప్రొఫెషన్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా సరే మీరెవరు కూడా నమ్మొద్దు. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలంటూ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాను అంటూ మంగ్లీ ఒక సుదీర్ఘ వివరణ ఇస్తూ క్లారిటీ ఇచ్చారు. మైక్రో ఫైనాన్స్ అంటూ మంగ్లీ పేరుతో కొందరు వసూళ్ల దందాకు తెరలేపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీనిపై ఇప్పుడు మంగ్లీ స్పందించారు. తన పేరు చెప్పి కొంతమంది ఇలాగ మోసాలకు పాల్పడుతున్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తన పేరు కానీ తన కుటుంబ సభ్యుల పేరు కానీ చెప్పి మోసాలకు పాల్పడుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలంటున్నారు. పోలీసులు కూడా వారికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు మంగ్లీ ఆ పోస్ట్ ద్వారా.